తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? డబుల్ డిజిట్ పై కన్నేసిన కమలనాథులు అందుకోసం పావులు కదుపుతున్నారా? బీజేపీ వ్యూహం ఏంటి? ఎంపీ ఎన్నికల్లో కమలనాథులు సత్తా చాటుతారా? తెలంగాణలో లోక్సభ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్న కమలం పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ పై కన్నేసింది. 2 అంకెల సంఖ్యలే లక్ష్యంగా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు క్యూ కడుతున్నారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ హైకమాండ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఇప్పటికే పర్యటించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కొద్ది రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చారు. అప్పుడు ఆదిలాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి సభల్లో పాల్గొని బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ నెలాఖరులో రాష్ట్రానికి మరోసారి మోదీ రానున్నట్లు చెబుతున్నారు. ప్రధాని రాక సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం పూర్తయ్యాక ప్రచారాన్ని మరింత హోరెత్తించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. 2వ దశ పోలింగ్ తర్వాత తెలంగాణకు అగ్రనేతలు రానున్నారు. మోదీతో పాటు అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రాష్ట్రంలో పర్యటిస్తారు. వీరితో భారీగా సభలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రానికి చెందిన బీజేపీ అగ్రనేతలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు కాంగ్రెస్ ను, ఇటు బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలే అని ఆరోపించారు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గత కుంభకోణాల ప్రభుత్వంపై ఎందుకు విచారణ చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్న కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో నెరవేరుతుంది. ప్రతి గ్యారెంటీ అన్ని రకాలుగా ప్రచారం చేసి ఈరోజు ఈ గ్యారెంటీ అమలు చేయకుండా ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చి అది సోనియా గాంధీ రాజ్యమో, అది ఇందిరమ్మ రాజ్యమో, అది రాహుల్ గాంధీ రాజ్యమో, ఏదైనా రాజ్యం కానీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయకుండా దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. ఇది దగాకోరు పార్టీది. బీజేపీకి చెందిన మరో కీలక నేత డీకే అరుణ సైతం ప్రచారంలో దూకుడు పెంచారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బండకేసి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్ ని తిట్టినట్లుగానే డీకే అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు, పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. గురువింద నీతి చెప్పగిడి వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. నా భాగవతం చెప్తాడట ఈయన. నా భాగవతం దమ్ముందిరా, యా చౌరస్తాకు వస్తారా, నేను కూడా వస్తా రా. ఏ చౌరస్తాకు వస్తావు, నీ భాగవతం చెప్తాను, నా భాగవతం చెప్తాను రా. వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పని, ఇంకా ఉంటే చెప్తారు. అరుణమ్మ గురించి ఏమనని ఇంకా లేదు. వాళ్ళు ఏం చేసింది లేదు, చెప్పుకునేది లేదు. ఏం చేస్తారో కూడా ప్రజలకు నమ్మకం లేదు. వాళ్ళకి ఏం చేస్తారో కూడా చెప్పేటటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు. కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఇలా మాట్లాడతారు. గత ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి కనీసం 10 కంటే ఎక్కువ గెలవాలని భావిస్తోంది. దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిస్తే నార్త్ బెల్ట్ లో కాసిన్ని సీట్లు తగ్గినా నష్టం ఉండదని భావిస్తోంది. అందుకే ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టింది.